జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనం వారికి లాభకారము కాదు. నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు. భక్తిహీనుని ఆశను భంగము చేయను. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమున నిద్రించువాడు సిగ్గు పరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును. పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతు నోరు జీవపు ఓట. భక్తిహీనుల నోరు బలాత్కారము కనుపరుచును. పాగా కలహం రేపును. ప్రేమ దోషములన్నిటిని కప్పును. ప్రేమ పాపములన్నిటిని కప్పిపెట్టును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందురు. మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. అంతరంగములో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. కొండెములు చెప్పువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషముండగా మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నోరు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. మౌనంగా ఉండువాడు బుద్ధిమంతుడు. తక్కువగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు. ఎక్కువగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవట మూడులో చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదం సంతోషమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఘనతనిచ్చును. యెహోవా ఆశీర్వాదము జ్ఞానమిచ్చును. యెహోవా ఆశీర్వాదము సమాధానమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఔన్నత్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము మేలు అనుగ్రహించును. నరుల కష్టం చేత ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయలేరు. నరుల కష్టం చేత ఘనతను ఎక్కువ చేసుకోలేరు. నరులకు తమ కష్టము చేత దీవెన ఎక్కువ చేసుకోలేరు. చెడు పనులు చేయడం బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయడం బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయట మూర్ఖునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట అవినీతిమంతునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట దుర్మార్గునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట నీచునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట చెడ్డవానికి ఆటగా ఉన్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును. సుడిగాలి వెచ్చగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలిచును. కట్టడము వలె ఉన్నాడు. సోమరితనను పనిపెట్టి వారికి పళ్ళకు పులిసి వంటివాడు, కళ్ళకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల మనసు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. పాపం చేయవారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడో. నీతిమంతులు వేరు కదల్చబడదో. నీతిమంతుల కుటుంబం కదల్చబడదో. భక్తిహీనులు దేశంలో నివసింపరో. నీతిమంతు నోరు జ్ఞానోపదేశం పలుకును.
మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట అబద్ధపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట గర్వపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట హెచ్చింపు మాటలు వచ్చును. భక్తిహీనుని నోట అపవిత్రమైన మాటలు వచ్చును. భక్తిహీనుల నోట బూతు మాటలు వచ్చును. నీతిమంతుల నోట జీవము గల మాటలు వచ్చును. నీతిమంతుల నోట జ్ఞానము కలిగిన మాటలు వచ్చును. నీతిమంతుల నోట యథార్థమైన మాటలు వచ్చును. నీతిమంతుల నోట పరిశుద్ధమైన మాటలు వచ్చును. నీతిమంతుని నోట విశ్వాసముతో కూడిన మాటలు వచ్చును. అహంకారము వెంబడి అవమానం వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. యథార్థత వారికి త్రోవ చూపును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. బుద్ధిహీనుడు తన బుద్ధిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు వానిని బోర్లద్రోయును. తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. వివేకైనవాడు మౌనంగా నుండును. కుండిగాడే తిరుగులాడువాడు పరులుగుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణ కార్యము. ఎదుటి వాని కొరకు పోటబడిన వాడు చెడిపోవును. పోటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరు గల స్త్రీ ఘనత నుండును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరానికి బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునికే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకి హేయులు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. దానిని బిగబట్టు వారిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దింపును ఆశ్రయించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును.
భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. నీతిమంతులు వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయోక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి. యథార్థవంతుల నోరు వారు నిడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతులు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిలచితుడు తృణీకరింపబడును. ఆహారం లేక ఉన్నను తనను తాను పొగుడుకుని వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సిద్ధపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును, దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతులు వేరు సిగురించును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. నీతిమంతుడు తన ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గం వాని దృష్టికి సరైనది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపరచబడును. వివేకి నిందను వెల్లడపరచక ఓరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నీతిమంతుడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు. సమాధాన పరచుడికి ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులానికి ఇష్టలు, నీతిమంతులానికి ఇష్టలు, యథార్థవంతులానికి ఇష్టలు, విశ్వాసులానికి ఇష్టలు, పరిశుద్ధులానికి ఇష్టలు. వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. ఆసక్తిగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. ఆసక్తిగా ప్రార్థన చేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకరి హృదయములోని విచారము వాణ్ణి కృంగదీయును. దయగల మాట సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును. యథార్థవంతుడు తన పొరుగు వారికి మేలు చేయును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మూర్ఖుని ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడిన పట్టుకొన్నడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి బలము చేత మనుషుడు మేలు అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణముకేమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉండును. నీతిమంతునికి కలహమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించును, అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షకము కవచము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. యథార్థ వంతుల గుడారము వర్ధిల్లును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తం చేయును. దరిద్రుడు బెదరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపం మారిపోవును. గర్వము వలన జగడమే పుట్టును. గర్వము వలన తగాదల పుట్టును. గర్వము వలన భేదాభిప్రాయాలు పుట్టును. గర్వము వలన కలహాలు పుట్టును. ప్రేమ వలన సమాధానం పుట్టును. ప్రేమ వలన ఐక్యత పుట్టును. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టం చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును.
సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశంలో నుండి విడిపించును. సుబుద్ధి దయ సంపాదించును. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్ర్యము ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనుందును. ఆశ తీరుట ప్రాణానికి తీపి. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానులతో సావాసం చేయవాడు జ్ఞానం గలవాడగును. మూర్ఖులతో సావాసం చేయవాడు చెడిపోవును, మూర్ఖుడైపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడను. బేదల సిద్ధపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయును. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యముండదు. ఎద్దులు బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థం. తెలివి గలవానికి జ్ఞానము సులభం. బుద్ధిహీను ఎదుటి నుండి వెళ్ళిపోమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు. తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకులకు జ్ఞాన లక్షణం. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచుట మూర్ఖత్వం. మూఢులు చేయు అపరాధ పరిహార్థ బలి వారిని అపహాసం చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. యవన దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకని సంతోషములో అన్నుడు పాలివాడు కానేరడు. భక్తిహీను ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండం వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములో వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు వెర్రవేగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును. దురాలోచన గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యం. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. చెడ్డవారు మంచివారు ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్ద వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తమ పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపా సత్యములు పొందుదురు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలో లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వమే. నిజం పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము గలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జన క్షయమును రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. మూకోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనసు శరీరానికి జీవం. మస్తరం ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదలను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయమురగా భక్తిహీనుడు నశించును.
మరణకాలముందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమునందు జ్ఞానము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగంలో నుండి బయలుపరచబడును. నీతి జనములు ఘనతకు ఇక్కడకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చెడుతనము ప్రజలకు అవమానం తెచ్చును. నీ పాపము నీకు అవమానం తెచ్చును. నీ చెడుతనము నీకు అవమానం తెచ్చును. నీ మంచితనము నీకు ఘనత తెచ్చును. నీ నీతి నీకు ఘనత తెచ్చును.